హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి 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 రెండు 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 అని మరి చైతన్య వాళ్ళు కానీ లేదా నారాయణ వాళ్ళు కానీ వాళ్ళ గ్రేడ్స్ అనేది చెప్పుకుంటారు. సో దానికి కారణం ఒకటి ఒకటి అనడానికి మన తెలుగు భాషలో 1 2 3 4 అనే అంకెలు అయితే సో ఉండటం అనేది మనకు తెలుసు. అలాగే ఇంగ్లీష్లో కూడా 1 2 3 4 5 అట్లా ఉన్నాయి. సో మరి మన సవర ఆదివాసీ భాషలో కూడా సో 1 2 3 అసలు ఉన్నాయా, సో వాటి సంఖ్యలు ఉచ్చారణ ఎట్లా ఉంటుంది, అసలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే సో ఈ వీడియో ద్వారా చేయబోతున్నాము. సో ఈ వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన సవర లాంగ్వేజ్కి సంబంధించిన వీడియోస్ నేను ఇదివరకు చేస్తున్నాను. సో అవి ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను లింక్స్. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మన వీడియోస్. ఈ వీడియో ద్వారా కూడా మీరు 1 2 3 అనే సంఖ్యలు అయితే ఎట్లా ఉన్నాయో సో ఈ సంఖ్యలు మనం ఎలా పలుకుతాము, 1 నుంచి 100 వరకు ఎట్లా సంఖ్యలు పలుకుతారనే విషయాలు అయితే ఈ వీడియో ద్వారా అయితే చేయబోతున్నాము. మరి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, లేకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ వీడియో యొక్క ఆదరణ ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ భవిష్యత్తులో సో సౌర భాష అనేది ఒకటి ఉందని, సో ఉండేదని, సో ఈ సౌర భాషలో 1 2 ఎట్లా పలికేవారు అనేది నలుగురికి తెలిసే అవకాశం అయితే ఈ వీడియో ద్వారా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. సో ఒరిస్సాలో ఉండే వాళ్ళకు సో 1 2 అనేది చాలామంది పలుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా తెలిసి ఉండొచ్చు, ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మ్యాక్సిమం సౌర భాష అనేది సో ఎక్కువగా మాట్లాడే ఒరిస్సా రాష్ట్రంలో మరి వాళ్ళకైతే తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన తెలుగు ప్రజలకు చాలామంది సౌర భాష అనేది మర్చిపోతున్న తరుణంలో ఈ 1 2 కూడా సో అంతగా తెలియదనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే, మరి మన తెలుగు ప్రజలకు సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా సో సౌర భాషలో 1 2 ఎట్లా పలుకుతారు. సో లేకపోతే ఇంకోటి మీరు గమనించాలి, సో మిగిలిన లాంగ్వేజెస్ లాగా సో ఈ 1 2 అనేది సౌర భాషలో ఉండబోవు. కొంచెం చిన్నపాటి వేరియేషన్ ఉంటుంది. అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. సో మీరు కొంచెం క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే తప్ప సో ఈ సంఖ్యలు అనేవి మీకు కూడా అర్థం కావు. కాబట్టి ఈ వీడియోని కొంచెం మనసు పెట్టి చివరి వరకు చూడండి. మధ్యలో చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ చిన్న చిన్న వేరియేషన్స్ ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోని సో ఒకవైపు ఇంగ్లీషు తెలుగు, మరొక వైపు మన సౌర భాషలో ఏమంటారు అనేది సో మీకు డిస్ప్లేలో అయితే స్క్రీన్ మీద నేను చూపించడం జరుగుతుంది. సో తద్వారా మీకు క్లియర్గా కొంచెం అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో 1ని ఏమంటామో ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం, చూడండి. సో 1ని మనం స్క్రీన్లో చూస్తున్నట్టుగా సో అభయ్ అంటాము, 2ని బాగు అంటాము, 3ని యాగి, 4ని ఉంజి, 5ని మొల్లై, 6 తురు, 7 గుల్జీ, 8 తమ్జీ, 9 తిమ్జీ, 10 గల్జీ. ఇక్కడ 10 తర్వాత మీకు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మా సవర భాషలో 12 అంకెలకు ఉచ్చారణ అనేది కనిపెట్టడం జరిగింది. కారణం 12 నెలలు, సో వాటికి సంబంధించి సో ఒక సంవత్సరం 12 నెలలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమో మరి 12 అంకెలు అనేది అయితే మా వాళ్ళు సో ఉచ్చరించడం కనిపెట్టడం అయితే జరిగింది. సో కాబట్టి 10 తర్వాత 11ని గల్మయ్ అంటారు, 12ని మిగ్గల్ అని అనటం అయితే జరుగుతుంది. సో ఇవండి 12 వరకు. సో మరి 13 తర్వాత అనేది చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు పాఠకులు వీక్షకులు గమనించాలి అని కోరుకుంటున్నాను. 13ని గల్జీ అభయ్, గల్జీ అంటే 10 అన్నాము, అభయ్ అంటే 1 అన్నాము కాబట్టి సో యాక్చువల్లీ 11ని గల్జీ అభయ్ అంటే బాగుండే, కానీ మన సవర భాషలో అలాగే 12ని గల్జీ బాగు అంటే బాగుండే. అది అలాగైతే కొంచెం క్లియర్గా అర్థమై ఉండే, అందరికీ కొంచెం ఈజీగా భాష వచ్చిండే. కానీ మరి మన సౌర భాషలో కొంచెం డిఫరెంట్గా మరి ఏమో తెలియదు, కానీ మరి పెద్దవాళ్ళు పూర్వీకులు మరి అట్లా మాట్లాడేవారేమో. కానీ
13ని గల్జీ అభయ్ అనడం జరిగింది. అలాగే 14ని గల్జీ బాగు అన్నారు. అలాగే 15ని గల్జీ యాగి, 16ని గల్జీ ఉంజి అనడం జరిగింది. సో అలాగే 17ని గల్జీ మొల్లయ్ అన్నారు. 18ని మరి గల్జీ తుర్రు అన్నారు. అలాగే 19ని గల్జీ గుల్జీ అన్నారు. నెక్స్ట్ 19 తర్వాత గుల్జీ తర్వాత తమ్జీ అనాలి. వాస్తవానికి గుల్జీ తర్వాత వచ్చే అంకె ఏంటంటే తమ్జీ అనాలి. సో కానీ మరి సౌర భాషలో 20 వచ్చేసేటప్పటికి మాత్రము గల్జీ తమ్జీ అనకుండా మరి బొక్కోడి అనేది అనడం జరుగుతుంది. సో కాబట్టి పాఠకులు వీక్షకులు గమనించండి. సో 20 అనే అంకెకు మరి బొక్కోడి అని అనటం జరుగుతుంది. సో 20ని బొక్కోడి అన్నాం కాబట్టి 21కి బొక్కోడి అభయ్ అన్నారు. సో 22కి బొక్కోడి బాగు అన్నారు. 23 బొక్కోడి యాగి, 24 బొక్కోడి ఉంజి, 25 బొక్కోడి మొల్లయ్, 26 బొక్కోడి తుర్రు, 27 బొక్కోడి గుల్జీ, 28 బొక్కోడి తమ్జీ, 29 బొక్కోడి తిమ్జీ. నెక్స్ట్ వచ్చి 30 వచ్చేసేమో బొక్కోడి గల్జీ అనడం జరిగింది. ఎందుకంటే బొక్కోడి అంటే 20, గల్జీ అంటే 10 కాబట్టి 30 అనే అంకెకు మాత్రం బొక్కోడి గల్జీ అనడం జరిగింది. 10 అనే అంకెకు మనం ఏమని చెప్పడం జరిగింది? గల్జీ అన్నాము. 11కి గల్మొయ్ అన్నాము. 12కి మిగ్గల్ అన్నాము. అలాగే 31కి వచ్చేసేటప్పటికి బొక్కోడి గల్మొయ్ అని అంటారండి. 32కి బొక్కోడి మిగ్గల్ అంటారు. అలాగే 33కి వచ్చేసేటప్పుడు బొక్కోడి గల్జీ అభయ్ అంటారు. 34 బొక్కోడి గల్జీ బాగు అన్నారు. 35 బొక్కోడి గల్జీ యాగి అన్నారు. 36 బొక్కోడి గల్జీ ఉంజి. అలాగే 37 బొక్కోడి గల్జీ మొల్లయ్ అని అంటారు. 38 బొక్కోడి గల్జీ తుర్రు అంటారు. అలాగే 39 మరి బొక్కోడి గల్జీ గుల్జీ అన్నారు. గుల్జీ తర్వాత మనం ఉచ్చరించే పదం తమ్జీ అని రావాలి. కానీ తమ్జీ కాకుండా ఇక్కడ 39కి ఏమన్నాము? బొక్కోడి గల్జీ గుల్జీ అన్నాము. 40 వచ్చేసేటప్పుడు బక్కోడి అంటారు. ఇది చాలా విచిత్రంగా, చాలా కష్టంగా అర్థం చేసుకోవటము చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బొక్కోడి అంటే 20, మరి బక్కోడి అంటే 40 అని అర్థం. దాని తర్వాత మరలా బక్కోడి తర్వాత కూడా సేమ్ నెక్స్ట్ మళ్ళీ బక్కోడి యాభై, బక్కోడి యాగి, బక్కోడి ఉంజి అంటే 41కి, 42కి, 43కి అలాగా మనము పలకటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 50 వచ్చేసేటప్పటికి మనం ఎలా పలుకుతామో చూద్దాం. 40 అనేదానికి మనం బక్కోడి అన్నాం కదా. అలాగే 50కి వచ్చేసేటప్పటికి ఇంకేం ప్లస్ 10 కలుస్తుంది కాబట్టి 10 అంటే గల్జీ అని అన్నాం కాబట్టి బక్కోడి గల్జీ అని అంటారు 50కి. ఓకేనా? సో ఇట్ క్లియర్. 50 తర్వాత ఇప్పుడు 60 అన్నాను కదా. 60 అనేదానికి యక్కోడి అని అంటారు. బొక్కోడి అంటే 20, బక్కోడి అంటే బాగు అంటే 2 కదా బిడ్డ. 2 20లు 40 అని అర్థం. అందుకని బక్కోడి అంటే 40, యాగి అంటే 3 కాబట్టి యక్కోడి అంటే 3 20ల 60 అని అర్థం. అలాగే ఉంజి అంటే 4 కాబట్టి ఉంజికోడి అంటే 4 20లు 80 అని అర్థం. దీని తర్వాత 90 చూడండి. 90కి వచ్చేసేటప్పటికి 4 20లు 80 ప్లస్ 10 కలపాలి కాబట్టి 10 అంటే గల్జీ అంటారు కాబట్టి ఉంజికోడి గల్జీ అని 90ని పిలవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 100 ఇక్కడ మళ్ళీ 100కి వచ్చేసేటప్పటికి మళ్ళీ డిఫరెంట్గా పిలవడం జరిగింది. సో 100కి వచ్చేసేటప్పటికి మరి బోండా లేదా బొసోయో అంటారు. యాక్చువల్లీ కొన్ని ప్రాంతాల్లో బొసోయో అంటారు, కొన్ని ప్రాంతాల్లో బోండా అంటారు. సో ఇక 200కి వచ్చేసేటప్పటికి బోండా అంటే బో అంటే 1, హోండా అంటే 100 కాబట్టి బోండా అంటే 100. మరి 200కి వచ్చేసేటప్పటికి బాగోండా, బాగు అంటే 2, హోండా అంటే 100 కాబట్టి బాగోండా అంటే 200. మరి యాగి అంటే 3 కాబట్టి యాగోండా అంటే
మరి 300 అని అర్థం. సో ఇలాగా మరి మన సౌర భాషలో అంకెలను అనేది పలకటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్, కొంచెం కష్టమే, కానీ కొంచెం కొంచెం మనం అర్థం చేసుకొని పలుకుతూ ఉంటే, జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సౌర భాష అనేది ఏమంటారంటే ఆ సంఖ్యలు అనేది మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుందని నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అంటే నెక్స్ట్ అసలు ఇంకా నెంబర్సే కాకుండా మన రిలేషన్స్, లేకపోతే చెట్లు, పుట్టలు, పక్షులు, అలాగే నెక్స్ట్ ఇంకా జంతువులు, ఇట్లాంటి పేర్లు, సో మనము ఎట్లాగా ఈ రిలేషన్స్ ఎలా పిలుస్తారు మన సౌర భాషను, సో ఇట్లాంటి వీడియోస్తో అయితే మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మన సౌర భాషను బ్రతికించే ప్రయత్నంలో నాది ఒక చిన్న ఏమంటారంటే నాది చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరించారని అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా మీ సహకారం 100% ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.